కేసీఆర్ మెడకు ఉచ్చు ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ 2-3 రోజుల్లో ఉత్తర్వులు విజిలెన్స్ ఉన్నతాధికారికి బాధ్యతలు గతంలో అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ లీజు కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు 1000 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు 450 కోట్ల టోల్ వసూలు ప్రతి ఏటా 7380 కోట్లకే బిడ్ ఎందుకు అప్పగించారని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్ టోల్ టెండర్ల కేటాయింపులో 1000 కోట్లు చేతులు మారాయని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సిట్ విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఓఆర్ఆర్ టెండర్లపై హరీష్ రావు కోరిక మేరకు సిట్ విచారణ చేయిస్తామని గతంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం అందుకు సంబంధించిన త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఒక కీలక ఉన్నతాధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారట. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రచారంలో భారీగా జనాల్లోకి తీసుకెళ్ళిండు ఆ వార్తని. ఇప్పుడు అవినీతి మీద విచారణ చేసేందుకు ఒక్కొక్కటి అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ, ఈ రేసు ఇట్లా ఒక్కొక్క తెరమీకి చేస్తూ కమిషన్లు వేసి దాని మీద విచారణలు చేపడతా ఉన్నాడు. తాజాగా ఓఆర్ఆర్కి సంబంధించి ఆ బిడ్డు అంత తక్కువకు బిడ్డు ఎట్లా వేస్తారు, 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ప్రతి సంవత్సరం 450 కోట్ల టోల్ గేట్లే వస్తాయి. దీంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎందుకు అంత తక్కువకే బిడ్ వేసినారని చెప్పేసి ఒక కమిషన్ వేసి ఒక ఉన్నతాధికారిని కమిషన్ వేసి దీనికి సంబంధించిన విచారణ చేపట్టేందుకు సీఎం రేవంత్ ఆల్రెడీ సిద్ధమవుతున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన హామీలు నెరవేర్చలేని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. ప్రభుత్వ చర్యలపై రోజుకో తీరున ఉద్యమిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇవ్వకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించలేమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రైట్, ఇది కూడా ఒక కారణం అనొచ్చు. ఎందుకంటే రోజుకొక కార్యక్రమం తీసుకొని రోజుకొక హామీ మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు తాజాగా కులకరణ, ఎస్సీ రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్నది. ఆ రైతు రుణమాఫీ మీద గ్రౌండ్ లెవెల్లో ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసింది. ఇప్పుడు రైతు భరోసా కూడా ఎంతమందికి ఇస్తారు, 8000 కోట్లు ఇవ్వాలి, మీరు 1000 కోట్లు ఇచ్చినారు, ఎంతమందికి ఇస్తారో లెక్క చెప్పలేదు, ఇంకా మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేది క్లారిటీ ఇస్తలేరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నది. సో బీసీల విషయంలో కొంత లాభము పొందుదాము, బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొంత ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో మొత్తం తప్పులు లెక్కలు చేసి మీరు మన బీసీల లెక్కలు తక్కువ చేసి చూపించారు, 20-30 లక్షల మందిని తక్కువ చేసి చూపించారు. కులగణన సర్వేనే తప్పు, మళ్ళీ సర్వే చేయాలని చెప్పేసి కొత్త పంచాయతీ తెర మీద తెచ్చింది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ దూకుడుకు కొంచెం అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళను వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలంటే, ఆత్మరక్షణలో పడేయాలంటే కొన్ని షాకులు ఇయ్యక తప్పదని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అందుకే వరుసగా ఒక్కొక్క సంబంధించిన ప్రాజెక్టులను తోడి మరి అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ మరి కమిషన్లు వేసి విచారణ చేసేందుకు ట్రై చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఓఆర్ఆర్ అవినీతి 1000 కోట్ల కుంభకోణం, 1000 కోట్లు చేతులు మారిన అవినీతి దోపిడీ అని చెప్పేసి ఒక వార్త మనం చూడొచ్చు. 2023లో ఏప్రిల్లో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు 7380 కోట్లకు ఓఆర్ఆర్ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఐఆర్బి చేతికి పోయింది. అంటే టోల్ వసూలు కింద సంవత్సరానికి 400 నుంచి 450 కోట్లు. సరే 400 వేసుకుందాం, 400 వేసుకుంటే 30 ఏళ్లకు ఎంత అవుతుంది? ఏడాదికి 400 కోట్లు అనుకుంటే ఏడాదికి 400 కోట్లు. ఎన్నేళ్ళు ఇచ్చారు? 30 ఏళ్ళు ఇచ్చారు. 30 ఏళ్ళ లీజుకి ఇచ్చారు. అంటే దాదాపు 12,000 కోట్లు 30 ఏళ్ళకి ఆ సంస్థ ఐఆర్బి అనే సంస్థకి 12,000 కోట్లు 30 ఏళ్ళకి. అంటే ఇందులో 1000 కోట్లు
మీరు చేతులు మార్చుకొని ఒక ప్రైవేట్ సంస్థకి 12,000 ప్రజాధనం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన టోల్ డబ్బులు దానికి అప్పచెప్పడం ఎంతవరకు? దీన్ని మళ్ళీ ఎంతకు బిడ్డేసిరా అంటే 7,000 కోట్లకు 7,386 కోట్లకు బిడ్డేస్తారు. వచ్చేదేమో మొత్తం ఆదాయం ఏమో 12,000 వస్తే మీరు 7,386 కోట్లకి బిడ్డేసినారు. అంటే ఒక 5,000 కోట్లు ఆ సంస్థకు, 5,000 నుంచి 6,000 కోట్లు ఆ సంస్థకు జోబులోకి పోతూ ఉంటాయి. ఒక 1,000 కోట్లు మీ జోబులోకి వస్తూ ఉన్నాయి. ఇందుకేనా ఈ 1,000 కోట్ల అవినీతి అనేది విచారణ చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిషన్ వేసి దాని మీద బీఆర్ఎస్ను ఒక చిక్కులలో అంటే ఒక ఏమంటారు ఒక టెన్షన్ పెట్టి ఒక ఆత్మరక్షణలో పడేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వాళ్ళను ఒకటి ఇచ్చేయాలని చెప్పేసి